మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంత్రి పదవులపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపైనే 5 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చలు జరిపారు. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారికి మాత్రమే మంత్రి పదవులని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ ఎన్నికపై అధిష్టానంతో చర్చలు జరిపిన సీఎం రేవంత్ ఈసారి మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిపై కూడా ఉత్కంఠ నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో మరొకరికి అవకాశం కల్పించనుంది హైకమాండ్. దీంతో టీపీసీసీ పదవి కోసం ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆశావాహులు ఢిల్లీలోనే మకాం వేశారు. టీపీసీసీ పదవిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు జరిపారు. ఈసారి బీసీ సామాజిక వర్గానికి పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంత్రి పదవులపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపైనే 5 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చలు జరిపారు. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారికి మాత్రమే మంత్రి పదవులు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ ఎన్నికపై అధిష్టానంతో చర్చలు జరిపిన సీఎం రేవంత్ ఈసారి మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. రైట్ అమ్మన్నారు. గత 5 రోజులుగా ఢిల్లీలోనే మకామిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని 5 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని మరి కాసేపట్లోనే తుగ్లక్ రోడ్లోని తన అధికారిక నివాసం నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కు బయలుదేరబోతున్నారు. అక్కడి నుంచి 10 గంటల 20 నిమిషాలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరుతారు. ఈరోజు వరంగల్లో పర్యటన టూర్ ఉన్న నేపథ్యంలో అక్కడ వివిధ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అయితే ఈ 5 రోజుల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారు? ఇటు పార్టీ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై అందరికీ వినతి పత్రాలు సమర్పించారు. తర్వాత రాష్ట్రంలో కొన్ని కీలక ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం కొన్ని సుముఖత వ్యక్తం చేసినప్పటికీ నిధులు అనేది విడుదల కాలేదు. తర్వాత ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత వాటన్నిటికీ అడ్డుకట్టబడింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి వాటిని పునరాలోచించి దానికి సంబంధించి నిధులు కేటాయింపులు చేయాలి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వ మంత్రులకు సంబంధించి కొన్ని కీలక శాఖలకు సంబంధించిన మంత్రులను కలిశారు. వారందరికీ వినతి పత్రాలు సమర్పించారు. ఇక పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా అధిష్టానం పెద్దలతో పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటు పార్లమెంట్ హౌస్లోను ఏఐసీసీ కార్యాలయంలో సమావేశమయ్యారు. మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా నూతన పీసీసీ అభ్యర్థి ఎన్నికపై, మరోవైపు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఈ 3 అంశాలపైనే ప్రధానంగా ఈ పర్యటన, అలాగే అధిష్టాన పెద్దలను కలవడం కూడా జరిగింది. దానిలో భాగంగా నిన్న మొన్న 2 రోజుల పాటు కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అయితే ఈ పీసీసీ ఎన్నిక పదవి అనేది తనకి జూన్ 27న ప్రకటించారు. జూలై 7న నేను పదవి బాధ్యతలు చేపట్టాను కాబట్టి జూలై 7తో పీసీసీ పదవీకాలం ముగిపోతుంది. ఈ నేపథ్యంలో నూతన పీసీసీని నియమించాలని నేనే అధిష్టానానికి తెలియజేశాను. దానిలో భాగంగానే నూతన పీసీసీని ఎన్నుకునే పనిలో అధిష్టానం నిమగ్నమైంది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దానిలో భాగంగా ఇప్పటికే కొంతమంది ఆశావాహులు ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. ఇటు ఏఐసీసీ కార్యాలయంలో అధిష్టానం పెద్దల ఇళ్ల చుట్టూ కూడా చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈసారి బీసీ సామాజిక వర్గానికి పీసీసీ పదవి ఇవ్వాలి అనేది అధిష్టానం కూడా నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. కానీ ఇటు ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి మరికొంతమంది నేతలు కూడా ఆశావాహులు ఢిల్లీలోనే మకాం వేశారు. ఇక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మోదియాష్కి గౌడ్ పోటీలో ఉన్నారు. ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఎంపీ బలరాం నాయక్, అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన సంపత్తు, మీ ఇద్దరం కూడా రేసులో ఉన్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ బీసీ సామాజిక వర్గానికి ఈసారి పీసీసీ పదవి ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. మోదియాష్కి గౌడ్ అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై కూడా హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి, కాంగ్రెస్ బీ ఫామ్ మీద గెలిచిన వారికి మాత్రమే ఈసారి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందంటూ కూడా హైకమాండ్ చెప్పింది అంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తేల్చి చెప్పారు. మరోవైపు గత మంత్రివర్గ విస్తరణలో
ముదిరాజు సామాజిక వర్గానికి చోటు లేకపోవడంతో ఈసారి మాత్రం ముదిరాజు సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దాంట్లో ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజు నిన్న కేసీ వేణుగోపాల్తోనూ ఇటు మల్లికార్జున ఖర్గేతోనూ సీఎం కలిసే సందర్భంలో సీఎంతోనే వెళ్ళి వారిని కలిశారు. ఈ నేపథ్యంలోనే ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన వాకిటి శ్రీహరి ముదిరాజుకు ఉంటుంది అవకాశం అనేది ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు మల్రెడ్డి రంగారెడ్డి, విద్యాసాగర్ మరికొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యేలు ఢిల్లీలోనే మంత్రాలు జరుపుతున్నారు. అధిష్టాన పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు వారి ఇళ్ల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు. అయితే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందంటూ కూడా తేల్చి చెప్పారు. ఇతర పార్టీల నుంచి కూడా ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా వారికి కొన్ని కండిషన్స్ పెట్టి మాత్రమే పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. వారికి కొన్ని పదవులు ఇస్తాం, కానీ మంత్రివర్గంలో మాత్రం అవకాశం ఉండదని ముందే వారికి తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. కానీ మరికొంతమంది ఆశావాహులు మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది మాకు కూడా అంటూ కూడా వారి అనుచర వర్గం వద్ద చెప్తున్నప్పటికీ నిన్న మీడియాతో చెప్పిన దాన్ని బట్టి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వారికి మాత్రమే మంత్రివర్గంలో అవకాశం ఉంటుందని కూడా ఆయన చెప్పారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు ఉన్న మంత్రివర్గంలో ఎవరెవరి దగ్గర ఎక్స్ట్రా శాఖలు ఉన్నాయో ఆ శాఖలను కూడా తప్పించి కొత్తగా మంత్రివర్గ విస్తరణలో వారికి కూడా ఈ శాఖలకు సంబంధించి పదవులు కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సీఎం దగ్గర ఉన్న శాఖలను కూడా నూతనంగా ఎన్నికయ్యే మంత్రులకు ఈ శాఖలు కేటాయిస్తారంటూ కూడా సమాచారం ఉంది. మొత్తంగా చూసుకుంటే త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ ఎన్నిక దానిపై ఒక కీలక ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక మరి కాసేపట్లోనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 5 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళ్లబోతున్నారు. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ శివ.